హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. డెలివరీకి వెళ్ళే ముందు మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళే బ్యాగ్‌లో ఏమేం సర్దుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. డెలివరీ టైంలో కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కొనడానికి మేము ఫస్ట్ క్రైకి వచ్చేసామండి. ఈ ఫస్ట్ క్రైలో మేము ఏమేం పర్చేజ్ చేసామనేది చూసేద్దాం. ఇక్కడ మీకు చూపిస్తున్నవి బేబీ న్యాపీస్ అండి. ఇవి మల్టీ కలర్ అవైలబుల్‌గా ఉన్నాయి అండ్ సేమ్ కలర్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సేమ్ కలర్ మాత్రం కొంచెం మందంగా ఉన్నాయి. సో, మేము అన్నీ సేమ్ కలరే తీసుకున్నాము. ప్యాక్ ఆఫ్ 12 అయితే ₹995 పడిందండి. ప్యాక్ ఆఫ్ 5 అయితే అరౌండ్ ₹300 పడుతుందండి. నాపీస్‌లో సైజు అండ్ క్వాలిటీని బట్టి కూడా మనకి కాస్ట్ చేంజ్ అవుతుంది. మేము తీసుకున్నవైతే ప్యాక్ ఆఫ్ 5 వచ్చేసి 465 పడిందండి. మేము తీసుకున్నవైతే అన్నీ సేమ్ కలర్ తీసుకున్నామండి. కాకపోతే అవి సేమ్ కలర్ ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయని చెప్పి మేము అవి తీసుకున్నాం. నెక్స్ట్ డైపర్స్ అండి. ఈ డైపర్స్ అనేవి బేబీ వెయిట్‌ని బట్టి మనకి డిఫరెన్స్ ఉంటుంది. సో, న్యూ బోర్న్‌కైతే 0-4 కేజెస్, 0-4 కేజెస్‌లో ఉన్న డైపర్స్ మనం తీసుకోవాలి. అలా వెయిట్‌ని బట్టి డైపర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బేబీ పుట్టగానే హాస్పిటల్‌లోనే మనకి ఇస్తారండి డైపర్స్ అయినా ఏవైనా. కానీ స్పేర్ ఉంటే మంచిది. నెక్స్ట్ మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు గానీ, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి క్యారీ చేయడానికి ఈ స్లీపింగ్ బ్యాగ్ అండి. బేబీని క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది దీనిలో అయితే. నెక్స్ట్ బేబీ కోసం అని చెప్పి టవల్స్ చూసామండి. ఈ టవల్స్‌లో మనకి పైన క్యాప్ వచ్చే టవల్స్ ఉన్నాయి అండ్ నార్మల్‌వి కూడా ఉన్నాయి. మేమైతే క్యాప్ వచ్చింది ప్రిఫర్ చేసాము. ఈ టవల్స్‌లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. మేమైతే స్కై బ్లూ చూజ్ చేసుకున్నాము. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ ₹750 పడుతుంది. మనకి టవల్స్ కూడా కాస్ట్‌ని బట్టి క్వాలిటీ చేంజ్ ఉంటుందండి. కొంచెం తక్కువ కాస్ట్ అయితే మనకి కొంచెం క్లాత్ పల్చగా రావడం జరిగింది. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ చూపించాను గదండీ స్లీపింగ్ బ్యాగ్. దాన్ని మాకు నచ్చిన కలర్ తీసుకొని దాన్ని ఎలా ఫిట్ చేయాలా అనేది ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం. ఈ స్లీపింగ్ బ్యాగ్‌ని మనం ఎక్కువ సార్లు గాని వాష్ చేస్తే పాడైపోతుందండి. ఇది 6 మంత్స్ వరకు మనకి యూజ్ అవుతుంది. బేబీకి 6 మంత్స్ వచ్చే వరకు. సో, ఇప్పుడు న్యూ బోర్న్ అయితే దీనిలో హాఫే ఉంటారు కాబట్టి మనం పైకి జరిపి పడుకోబెట్టాలి దీనిలో. ఈ బ్యాగ్‌కి అటు ఇటు బోత్ సైడ్స్ అండ్ హెడ్ దగ్గర 3 జిప్స్ వస్తాయండి. ఆ జిప్స్ అన్నీ లాక్ జేసుకోవాలి మనం బేబీని పడుకోబెట్టిన తర్వాత. డైరెక్ట్‌గా బేబీని ఈ స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకోబెడితే వాళ్ళు యూరిన్‌కి అలా వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ పాడవుతుంది కాబట్టి దీని లోపల కవర్ చేయడానికి మనం డ్రై మ్యాట్ ఒకటి తీసుకోవాలండి. డ్రై మ్యాట్‌తో ఈ బ్యాగ్ లోపల గాని కవర్ చేశామంటే అది యూరిన్‌కి వెళ్ళినా గూడా బాటమ్ అనేది తడవకుండా ఉంటుంది. బ్యాగ్ అనేది నీట్‌గా ఉంటుందప్పుడు మనకి. ఈ డ్రై మ్యాట్స్ అనేవి ఓన్లీ ఆ స్లీపింగ్ బ్యాగ్‌లోనే కాకుండా మనం బేబీని బెడ్ మీద పడుకోబెట్టినప్పుడైనా బాటమ్‌లో యూజ్ చేసుకోవచ్చండి. దానివల్ల మనకి మొత్తం పాడవకుండా ఓన్లీ డ్రై మ్యాట్ అయితే యూరిన్‌ని పీల్చేసుకుంటుంది. సో, డ్రై మ్యాట్స్ తీసుకోవడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. ఈ డ్రై మ్యాట్స్‌లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ అవైలబుల్‌గా ఉన్నాయండి. చిన్నవైతే అరౌండ్ ₹180-200 పడుతుంది. అదే దానికి డబల్ సైజ్ అయితే 330 అరౌండ్ 350 పడుతుందండి. నెక్స్ట్ బేబీ హ్యాండ్స్, లెగ్స్ అండ్ హెడ్ కవర్ చేయడానికని చెప్పి గ్లౌజెస్ తీసుకున్నామండి. ఇవి ఒక 3-4 సెట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ క్లోత్స్ వచ్చేసి ఇక్కడ 0-3 మంత్స్, 3-6 మంత్స్ అలా ఏజ్‌ని బట్టి మనకి సైజెస్ అవైలబుల్‌గా ఉంటాయండి. ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాం మేము. ఈ క్లోత్స్‌లో గర్ల్స్‌కి, బాయ్స్‌కి అని సెపరేట్‌గా మెన్షన్ ఏం చేయరంటండి. సో, మనకి నచ్చినవి కస్టమర్స్ నచ్చినవి తీసుకోవడమే ఇక్కడ. ఏజ్‌ని బట్టి మనకి డిఫర్ అవుతూ ఉంటాయి ఇవి క్లోత్స్. ఇంకా బేబీ క్లోత్స్ వాష్ చేసుకోవడానికని చెప్పి ఒక క్లెన్జర్ ఒకటి తీసుకున్నామండి. క్లెన్జర్ అండ్ డిటర్జెంట్స్ కొన్ని తీసుకున్నాము. అంటే ఫస్ట్ న్యూ బోర్న్ బేబీస్‌కి మనం సోప్‌తో గాని వాష్ చేసినట్లయితే అవి గరుగ్గా వచ్చి వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లేకపోతే ర్యాషెస్ అలాంటివి వస్తాయని చెప్పి మేము డిటర్జెంట్స్ తీసుకున్నామండి. నెక్స్ట్ పాల పీకెలు, ఉగ్గిన్నెలు అండ్ మిల్క్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బాటిల్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి ఇక్కడ. ఇవైతే మేము లోకల్‌గా పర్చేజ్ చేసాము. ఇక్కడేం పర్చేజ్ చేయలేదు. ఈ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ అనేవి తీసుకొని మనం దానిలో మిల్క్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మళ్ళీ వాటిని తీసి బాయిల్ చేసుకొని మళ్ళీ మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టోరేజ్ బ్యాగ్స్ యూజ్ చేసి మిల్క్ స్టోర్ చేయడం వల్ల ఆ మిల్క్ మళ్ళీ యూజ్ చేసుకున్నా అవేమీ హార్మ్‌ఫుల్ కాదు అని చెప్పి చెప్పారండి.
బేబీకి యూజ్ చేసిన బట్టలు వాష్ చేసుకోవడానికని చెప్పి ఈ డిటర్జెంట్ ఒకటి తీసుకున్నామండి. నెక్స్ట్ బేబీకి యూజ్ చేయడానికని చెప్పి సోప్స్ తీసుకున్నామండి. సోప్స్‌లో మనకి సెబామేడ్ ఉంది, సెటాఫిల్ ఉంది, బేబీ హగ్ ఉంది. వీటిల్లో బేబీ స్కిన్ టైప్‌ని బట్టి మనకి ఏది సూట్ అవుతుంది అని అనుకుంటే అది యూజ్ చేసుకోవడం మంచిది. కాకపోతే పీహెచ్ 5.5 ఉన్నది బేబీస్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది అని చెప్పి అన్నారు. నెక్స్ట్ సెబామేడ్ బాడీ లోషన్ ఒకటి అండ్ సెబామేడ్ వాళ్ళది పౌడర్ ఒకటి తీసుకున్నామండి. ఇక్కడ సెబామేడే కాకుండా ఇంకా సెటాఫిల్, అవెనో, హిమాలయ డిఫరెంట్ బ్రాండ్స్‌వి మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఫస్ట్ క్రైలో. ఇలా కొన్ని అవసరమైనవి మాకు గుర్తున్నవి వరకు మేము ముందే పర్చేజ్ చేశామండి. వీటితో పాటు మదర్‌కి కావాల్సిన వస్తువులు కొన్ని గ్లాసెస్, ప్లేట్స్ అండ్ బాటిల్స్ ఇవి తీసుకెళ్తే బెటర్ అండి. డెలివరీ టైంలో కావాల్సిన వస్తువులు అండ్ డెలివరీ అయిన తర్వాత మనకి ఉపయోగపడే వస్తువులు కొన్ని మేము ఫస్ట్ క్రైలో పర్చేజ్ చేశామండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.